హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ మ్యాంగో కేక్. సమ్మర్లో కాస్త వెరైటీగా పిల్లలకు ఏవైనా స్నాక్స్ చేయాలనిపించినప్పుడు సింపుల్గా రెడీ అయ్యే ఈ కేక్ను ఒక్కసారి ట్రై చేసి చూడండి. మైదా, ఎగ్ వేయకుండా అలాగే ఓవెన్ లేకుండా కూడా సీజనల్ ఫ్రూట్తో కమ్మని కేక్ను ఇంట్లోనే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా గనక చేసి పెట్టారంటే కేక్ ఒక్క ముక్క కూడా మిగలకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. తయారీ విధానం కూడా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా సమ్మర్ స్పెషల్ మ్యాంగో కేక్ను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా కేక్ని ప్రిపేర్ చేయడం కోసం పెద్ద సైజ్గా ఉన్న ఒక మామిడి పండును తీసుకోండి. ఇలా తీసుకున్న మామిడిపై ఉన్న పీలంతా నీట్గా తీసేయండి. ఇలా పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత మరొకసారి శుభ్రంగా కడిగి మామిడి పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా తీయడం కాస్త కష్టంగా అనిపిస్తే మామిడి పండును మామూలుగా ఎలా కట్ చేస్తామో అలాగే పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మామిడి ముక్కలలోని పల్ప్ మొత్తాన్ని అంటే గుజ్జు మొత్తాన్ని నీట్గా తీసుకొని ఒక బౌల్లోకి వేసి పెట్టండి. మీ ఇష్టాన్ని బట్టి ఈ రెండు పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి సులువుగా అనిపిస్తే అదే పద్ధతిలో మామిడికాయ గుజ్జునంతా సపరేట్ చేసి తీసుకోండి. తర్వాత కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి. మీకు ఇంట్లో మేజరింగ్ కప్ అందుబాటులో ఉన్న మేజరింగ్ కప్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో అందుబాటులో ఉన్న మామూలు కప్స్తోనైనా కొలతలన్నీ ఒక కప్పుని మాత్రమే తీసుకొని కొలుచుకొని తీసుకోండి. ఇలా అయితే కేక్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా తీసుకున్న మిక్సీ జార్లోనికి ఒక కప్పు వరకు సన్నని ఉప్మా రవ్వను వేసుకోండి. అలాగే అదే కప్పుతో 1/4 కప్పు వరకు కూడా చక్కెరను వేసుకొని ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. షుగర్ క్వాంటిటీ అనేది మీరు తినే స్వీట్ని బట్టి 1 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వ మిశ్రమంలోనికి 1/4 కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోండి. మామూలుగా పల్లి నూనె అలాంటివి కాకుండా సన్ఫ్లవర్ ఆయిల్స్ అలా ఫ్లేవర్లెస్ రిఫైన్డ్ ఆయిల్ని తీసుకోవచ్చు. తర్వాత అదే కప్పుతో 1 కప్పు వరకు చిక్కటి పాలను తీసుకోండి. పాలు వేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి తీసుకున్న మ్యాంగో ముక్కలను కూడా అదే కప్పుతో 1 కప్పు వచ్చేలా కొలుచుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న మామిడి ముక్కలన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి బ్యాటర్ మొత్తం కలిసేలా బాగా కలిపి మిక్సీ జార్పై మూతను పెట్టి మ్యాంగోస్ ఎక్కడ ముక్కలు లేకుండా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేలా మెత్తని గుజ్జులా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. చూసారా కేక్ బ్యాటర్ ఎంత క్రీమీ టెక్స్చర్తో గ్రైండ్ అయిందో? కేక్ బ్యాటర్ ఇలా గ్రైండ్ చేసుకుంటేనే కేక్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా తీసుకున్న బ్యాటర్ మొత్తాన్ని కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లోనికి వేసుకోండి. బ్యాటర్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇలా బౌల్లోకి తీసుకున్న బ్యాటర్లోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. కస్టర్డ్ పౌడర్ పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోండి. అలాగే చిటికెడంత సాల్ట్ను కూడా వేసుకొని కేక్ బ్యాటర్ మొత్తం కలిసేలా బాగా కలపండి. సాల్ట్ వేసే చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. అలాగే కేక్ బ్యాటర్ని కలిపేటప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి, లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కూడా కలుపుకోవచ్చు. బ్యాటర్ మొత్తం ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్పై మూతను పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు అలాగే వదిలేయండి. ఇలా బ్యాటర్ని పక్కన పెట్టడం ద్వారా రవ్వ చక్కగా నాని కేక్ బాగా పొంగుతుంది. పిండి చక్కగా 10 నుంచి 15 నిమిషాల వరకు నానిన తర్వాత కేక్ను ప్రిపేర్ చేయడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ను తీసుకోండి. ఇలా తీసుకున్న బౌల్లోనికి 1 స్పూన్ నెయ్యిని కానీ 1 స్పూన్ నూనెని కానీ వేసుకొని బౌల్ అంతా నీట్గా అప్లై చేయండి.
ఇలా నెయ్యి చక్కగా అప్లై అయిన తర్వాత 1 స్పూన్ వరకు గోధుమ పిండిని వేసి బౌల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా డస్టింగ్ చేసుకొని తీసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ అందుబాటులో ఉన్నట్టయితే డైరెక్ట్గా బౌల్లోకి బటర్ పేపర్ని వేసుకొనైనా కేక్ బ్యాటర్ని వేసుకోవచ్చు. బటర్ పేపర్ లేకపోతే మాత్రం ఇలా బౌల్కి కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని కొద్దిగా పొడి పిండిని వేసుకొని డస్టింగ్ చేసుకొని తీసుకోండి. ఇలా అయితే కేక్ అనేది బౌల్కి అంటుకుపోకుండా నీట్గా ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఇలా బౌల్ అంతా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ బౌల్లోనికి వేసుకోండి. కేక్ బ్యాటర్ని వేసుకున్న తర్వాత బౌల్ని ఎయిర్ బబుల్స్ అంతా పోయేలా 2 సార్లు ట్యాప్ చేసి సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను వేసుకోవచ్చు. నేనైతే సన్నగా చాప్ చేసిన బాదాం, కాజు పలుకులు, సన్నగా చాప్ చేసిన పిస్తాతో కేక్ని గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అందుబాటులో లేకపోతే టూటీ ఫ్రూటీస్తోనైనా కేక్ను గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకున్న తర్వాత బౌల్పై మూతను పెట్టి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఫ్రీ హీట్ కోసం స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న బౌల్లో పెట్టుకోండి. అందులోకి ఇలా చిన్న స్టాండ్ని కానీ లేదా స్టాండ్ మీ దగ్గర అందుబాటులో లేనట్టయితే కాస్త లోతుగా ఉన్న ప్లేట్ని తీసుకొని రివర్స్గా అయినా సెట్ చేసుకోండి. తర్వాత బౌల్పై మూతను పెట్టి ఇలా 10 నిమిషాల వరకు ఫ్రీ హీట్ చేసుకోండి. ఇలా ఫ్రీ హీట్ చేసుకున్న బౌల్లోనికి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బౌల్ను పెట్టేసి బౌల్పై మూతను పెట్టి బౌల్పై ఏదైనా బరువును పెట్టండి. మీరు ఇలా గ్లాస్ లిడ్ ఉన్న బౌల్లో కేక్ను బేక్ చేస్తుంటే ఆవిరి అనేది బయటికి పోకుండా చిన్న పేపర్ని తీసుకొని ఇలా ఆవిరి వచ్చే గ్యాప్ని క్లోజ్ చేసేయండి. తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే 30 నుంచి 40 నిమిషాల వరకు బేక్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో కేక్ని ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ మిగతా 10 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే బేక్ చేసుకోండి. కేక్ ఇలా 30 నుంచి 40 నిమిషాల వరకు చక్కగా బేక్ అయిన తర్వాత ఇలా ఒక చిన్న చాక్తో కానీ టూత్ పిక్ని కానీ తీసుకొని కేక్ మధ్యగా ప్రెస్ చేసి చూడండి. ఇలా ఏమాత్రం పిండి అంటుకుపోకుండా చాక్ నీట్గా బయటికి వస్తే కేక్ చక్కగా బేక్ అయినట్టు. కేక్ ఇలా చక్కగా రెడీ అయిన తర్వాత వెంటనే డీమోల్ చేయకుండా 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి. కేక్ బౌల్ కాస్త వేడి చల్లారిన తర్వాత మాత్రమే కేక్ అంచులను లూజ్ చేసుకొని బౌల్పై మూతను పెట్టి రివర్స్గా టర్న్ చేశారంటే కేక్ ఈజీగా ప్లేట్లోకి వచ్చేస్తుంది. అంతే, సింపుల్గా టేస్టీగా సమ్మర్ స్పెషల్ మ్యాంగో రవ్వ కేక్ రెడీ. ఇలా రెడీ అయిన కేక్ను మీ ఇష్టాన్ని బట్టి మీకు నచ్చిన పద్ధతిలో చిన్న ముక్కలుగా కానీ మీడియం సైజ్ ముక్కలుగా కానీ కట్ చేసుకొని తీసుకోండి. సింపుల్గా రవ్వ మ్యాంగోతో కమ్మని కేక్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమ్మర్ స్పెషల్ మ్యాంగో కేక్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.